India's Khatarnak comedy show powered by Eno, Walkmate, Walk with Comfort and co-presented by Vivo Smartphones లో ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ తో ఆడుకుంటూ కావాల్సినంత వాడుకుంటూ మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు శకలక శంకర్ along with the team. So let's welcome him. ఎందుకు సార్ చైనా ఫోన్ లో అలా పేలిపోతున్నారు? పక్కనే ఉన్నాను కదా. పేషెంట్లు పిలు. పేషెంట్లా? ఇంకా పేషెంట్ లేరు సార్ మన హాస్పిటల్ కి. ఏ అంటారేంటి సార్, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయిన తర్వాత రోగులందరూ ఆ ప్రోగ్రామ్ చూడడం వల్ల రోగాలు తగ్గిపోతున్నాయి సార్. ఇదేంట్రా ఐపీఎల్ లో సినిమా కలెక్షన్ తగ్గించేసినట్టు జబర్దస్త్ జబ్బులు తగ్గించేస్తుంది? కరెక్టే సార్, తెలుగు సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పి డబ్బింగ్ సినిమాలు రావడం అయిపోయినాయా? దేని లెక్క అనుకుంటా సార్. నిజమే. అయితే బయటికి వెళ్ళి తెలుగు సినిమాలు అంటూ వచ్చే వరకు నువ్వు లోనకి వచ్చావు అనుకో, కోస్తి హెత్తనెళ్ళు. బాబాయ్ అమ్మో బాబాయ్ బాబాయ్. సార్ ఏమైందిరా సార్? చెప్పు. ప్రమాదకరమైన వ్యక్తి వస్తాడు సార్. ఎవరికైనా ప్రమాదం జరిగితే వస్తారా? ప్రమాదకరమైన వ్యక్తి రావడం ఏంట్రా? ఎవరిని చూసావు? ఆ వ్యక్తికి ప్రమాదం జరగదు సార్, తనే ఒక ప్రమాదం సార్. ఎవర్రా ఆయన? చెప్పరా, చెప్పు. ఎవరు పేరు చెప్పు. ఎవరు చెప్పు చెప్పరా రే. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, వేటుకి నరికి పెడతా, ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, ఉరుకు ఊరకరు. ఈ మధ్యన హీరోయిన్ కూడా ఆఫర్ వచ్చిందట కదా, ఎక్కడ నవ్వు అక్కడే నవ్వుతావు నువ్వు. అప్పుడు టాలెంట్ ఎక్కడ ఉండదు, ఇలాంటి పబ్లిక్ లో ఉండే టాలెంట్ పెట్టు. చూసావా, ఒక రంగేరాలో ఊర్మిలా కనబడుతున్నాడు. మీరు నవ్వి 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 అంటే ఒక టైప్ నేను, ఒక టైప్ మీరు. ఒక్కసారి సీరియస్ గా క్యాప్చర్ చేసి మళ్ళీ రాదా నవ్వు, ఎందుకంటే మనం స్కిట్ చేస్తున్నాం కదా. తీసుకో క్లోజ్ తీసుకో. ఒక ఆర్టిస్ట్ నడగా లేపుతావు చూడు. నేను ఎందాక నుంచి లేరా అని వస్తున్నాను, లేకలేదు. ఆయన వచ్చి కట్టెట్టి అనగా లేచిపోయి చెయ్యిపోతే అంతే సార్, నరాల్లో నటన నిండిపోతే. ఎవర్రా ఇంతకీ ఆయన? సార్ ఈయన ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు సార్. సారీ సార్, క్షమించండి సార్. అక్కడ కూర్చోంటారా? యాక్షన్ తీసుకో, కొంచెం ముందుకెళ్ళు సార్. చెప్పండి. అక్కడ కూర్చుంటారా? ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోమని కూర్చోడానికి నేను బాంబరీలో సిద్ధార్థ టైప్ కాదు, సత్య 2లో శరవణంద టైప్. కొన్ని ఇక్కడే కూర్చుంటారా? నువ్వు ఎక్కడ కూర్చోమని ఎక్కడ కూర్చో, నాకు ఎక్కడ నచ్చితే అక్కడే కూర్చోండి. చేయరు అక్కడే. సార్ చెప్పండి. చెప్పండి సార్. ఓపెన్ చేస్తే ఒక అడవి, అడవిలో ఒక అందమైన అమ్మాయి పరిగెడుతుంది, వెనకాతలో పెద్ద ఎలుగుబంటి వెళ్తుంది. సార్ ఎందుకు చెప్తున్నారు ఇది? నేను చెప్పమంటే కథ కాదు సార్. నన్ను చెప్పమంటే కథే చెప్తాను. ఎందుకు వచ్చారు హాస్పిటల్కి? మీ బాడీలో ఎలా ఉంది? నా బాడీలో ఎలా ఉందో చెప్పడానికి నేను బాడీలోకి వెళ్ళి చూసానా? మీరేమైనా ఎప్పుడు వెళ్ళి చూసుకున్నారా చెప్పడానికి? యాక్షన్. చెప్పాను పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేయకరని చెప్పానా? చెప్పారు సార్. ఆయన పెద్ద లాగు. సరే సార్ చెప్పండి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమన్నా పోనీ మానసికంగా ప్రాబ్లం ఉండి ఏమైనా వచ్చారా? ఇక్కడ మానస అనే అమ్మాయికి సిక్కిగా ఉండే ఒక అబ్బాయి పరిచయం అయితే ఆ మానస పడే తపన, బాధ, ఆ ఫీలింగ్స్ ఎఫెక్షన్. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. సార్ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అంటే మీకు ఎలా చెప్పాలి మీకు? సరే ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు? ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాను? కళ్ళు తెరుస్తాను. తర్వాత అంటే మీరు ఉదయాన్నే లేవగానే కళ్ళు తెరవడం కాదు సార్, తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏముంటుంది, కళ్ళు తెరిచిన వెంటనే ఎదురు సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది చూస్తా. అది కాదు సార్, ఉదయాన్నే లేకగానే వాకింగ్ జాగింగ్ లాంటి ఏమైనా చేస్తారా అని. నేను ఉదయం లేక కళ్ళకి పని చెప్తాను కానీ కాళ్ళకి చేతులకు పని చెప్పను. కళ్ళకేం పని చెప్తారు? అందమైన అమ్మాయిని చూస్తానుగా.
మీరు పోనీ ఎప్పుడైనా బాగా స్ట్రెస్ గా బాధగా ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా పోనీ చెప్పండి. ఉన్నది. ఇప్పుడు చెప్పండి. నేను శివ సత్య రంగేలా సర్కారు ఈ సినిమాలు ఎందుకు తీసినని బాధపడుతున్నాను. అదేంటి ఎందుకు? పెద్ద ఇట్లయ్యాయి కదా, అయితే మళ్ళీ అలాంటి సినిమాలు తీయలేకపోతున్నాను. అయ్యన్న ఉన్నాయి కదా సార్. అయ్యన్ని ఉన్నాయి కదా సార్, కదా అయ్యే ఉన్నాయి. పోనీ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోనీ మీకు మందులు ఏమైనా రాయమంటారా? నేను ఆల్రెడీ రాసుకున్నాను వాట్కా విత్ వర్మని, ఇంకెందుకు నువ్వు రాస్తావు? సార్ నేను చెప్తుంది వేసుకునే మందుల గురించి సార్. నేను రాసేది కూడా వేసే మందు గురించే సార్. అసలు మీకు ఏ ఇల్నెస్ తో ఇక్కడికి వచ్చారు నాకు అర్థం కావట్లా. మీ బాధ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. అంటే మీకు ఎలా ఇప్పుడు ఎంత నుంచి ఫోన్ చూసి కట్ 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 అంటున్నారు, మీకు ఏమైనా సైట్ ప్రాబ్లం ఉందా? సార్ నేను చెప్తాను సార్. నాకు అమ్మాయిల తర్వాత ఏదని సార్, అమ్మాయిల తర్వాత ఆస్తులు అనే సైట్ లేని ఒకవేళ సైట్ ఉందని కదా అమ్మేసి ప్రేమికులకు పార్కులు కట్టి. సార్ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. సార్ ఇది హాస్పిటల్ అని గుర్తుందా మీకు? నేను డాక్టర్ గుడ్ క్వశ్చన్. ఇది హాస్పిటల్ అని తెలిసే వచ్చాను. మరి అదే ఎందుకు వచ్చారు? సిస్టర్ కోసం. ఓహో అమ్మాయి మీ సిస్టరా? అందంగా ఉన్న అమ్మాయిలు ఎవరు నా సిస్టర్స్ కాదు. రష్మి అందంగా ఉన్నామని చెప్తున్నాడు, కాంప్లిమెంట్. సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్. ఆయన చెప్పనేరా తర్వాత చెప్ది. పోనీ మీ సిస్టర్ హాస్పిటల్ పేషెంటా? లేదు, నా కథలో ప్రెగ్నెంట్. అయితే ఏంటండి, ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ లేని అమ్మాయిని తీసుకొచ్చి మనం షూట్ చేసే బదులు ఒక ఎక్స్ప్రెస్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి షూట్ చేయడం బాగుంటుంది. సార్ అంటే ఏంటి సార్ హాస్పిటల్ సిస్టర్? నో, నువ్వు మీరు అలాగే వెళ్ళకండి. ఒక రియల్ ప్రెగ్నెంట్ ని మనం షూట్ చేసి పెడితే ఆ అమ్మాయి ఆ ఇచ్చే ఎక్స్ప్రెషన్ గానీ, ఆ తపన గానీ, ఆ ఫీలింగ్స్ గానీ. సార్ చాలా డేంజర్ సార్. డేంజర్ నాది కాదు, మన కృష్ణ వస్తుంది. సార్ అమ్మాయికి డేంజర్ అంటాను సార్ నేను. డేంజర్ కే డాక్టర్ రేట్ ఇస్తా నేను, ఇంకా డేంజర్ అంటే ప్రాబ్లం లేదు. సార్ నేను పర్మిషన్ ఇవ్వను సార్. నేను పర్మిషన్ తీసుకోను. మరి అలా చేస్తారు షూటింగ్ మీరు? కట్రా వచ్చాయి. సార్ మీరు షూటింగ్ చేస్తారా? సార్ ఓకే కెమెరా తీసేసాడు. అందుకే సార్ మీరు వర్మ అయ్యారు. తబలా కొనుక్కో రేపటి నుంచి. సార్ అసలు నాకు అర్థం కాదు, మీరు షూటింగ్ చేస్తారు ఓకే, షార్ట్స్ అన్ని ఎక్కడ చూసారు మీరు మానిటర్ లేకుండా? రామ్ గోపాల్ మా ఫోన్ పట్టుకొని లొకేషన్ లో మెసేజ్ చేసుకుంటాడు, అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటాడు అనుకుంటాడు. ఎప్పుడు అప్డేట్ లో ఉండాలయ్యా. నేను కెమెరా ఎక్కడో పెట్టినంటే మానిటర్ ఫోన్ లో సెట్ చేస్తా. మధ్యలో యాక్షన్ కెమెరా ఫోన్ లో మానిటర్ సెట్ చేశారా? దట్ ఈస్ వర్మ సార్. వర్మ ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన బ్రహ్మ. దట్ ఈస్ వర్మ గారు. ఐ లవ్ యూ సార్. ప్యాకప్ ప్యాకప్ కూడా నువ్వే చెప్తావా? నా జూమ్ చేసి క్లోజ్ పెడతా. పద ఇంటికి పద. క్లోజ్ పెడతాడు. రే ఇట్రా ఇట్రా. ఆడు షూటింగ్ చేస్తున్నాడు నీకు తెలిసేంట్రా? నాన్ సింక్ లో 4 సార్లు వచ్చి చెప్పింది నీకు ఇదేరా? దోలు తిరిందా? బ్యాలెన్స్ ఏముందా? డాక్టర్ ఎవరా? హే నీకు పిల్లడాలు పుట్టి నేను ఆపరేషన్ చేయలేదు కదా. ఇలా వాళ్ళ బిడ్డ పుట్టింది కదా, పర్లేదులే. వర్మ వర్మ అంటే నిజంగా బ్రహ్మ సార్. ఈ మధ్యన కాంట్రవర్సీలతో పాటు కాన్పులు కూడా చేస్తున్నాడు అనమాట. నాగబాబు సార్ శ్రీధర్ వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, ఇతను యాక్షన్ అన్నాడు, కెమెరా ఇక్కడ తిప్పుతున్నాడు లోపల. అది ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ పేషెంట్ వస్తాడేమో దాని మీద అనుకున్నా. చాలా మంచి ఎక్స్పెరిమెంట్లు గాను కొత్తగా చేశాడు. బాగుంది శంకర్, ఇట్స్ ఎంటర్టైనింగ్. రోజా గారు, ప్రసాద్ అయితే పాపం బాగా దెబ్బలు తిన్నాడు, బాగా ఫన్ వచ్చింది, అందరూ చాలా బాగా చేస్తారు.